అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి ప్రిలిమినరీ ప్రామాణిక సిలబస్ ఆధారంగా ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్ అయితే ఫ్రీ టెస్ట్ సిరీస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ఫస్ట్ టెస్ట్ అనేది మనకు జాన్ 9th అయితే జరగడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఫైనల్ కీని అలానే రిజల్ట్ కూడా నేను పెట్టడం జరిగిందండి. మరి ఈరోజు ఏంటి అంటే మనం సెకండ్ టెస్ట్ గురించి మాట్లాడదామండి. మరి సెకండ్ టెస్ట్ గురించి మాట్లాడే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. సో కంటెంట్లోకి వెళ్దామండి. సో టెస్ట్ సిరీస్ ఏమేంటంటే చిరంజీవి సార్ గ్రూప్ 2 ఫ్రీ టెస్ట్ అండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే జాన్ 18th అండి. సో రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే జాన్ 14th అండి. సో ఎగ్జామ్ మోడ్ ఎలా ఉంటుందంటే ఆఫ్లైనే ఉంటుందండి. సో చాలామంది ఏంటంటే ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది అనుకుంటున్నారండి. సో ఎగ్జామ్ ఆఫ్లైన్లో ఉంటుందండి. ఆన్లైన్ వాళ్ళు కేవలం వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ మాత్రమే పంపిస్తారు, దానికి మించి మిగతాది ఏం చేయరండి. సో ఇది గమనించగలరు అభ్యర్థులు. సో వెన్యూ ఎక్కడంటే ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, విశాఖపట్నం ఎంవిపి అండి. సో ఎగ్జామ్ టైం ఎలా ఉంటుందంటే 3 PM to 5 PM ఉంటుందండి. సో మార్క్స్ 100 అండి. ఎగ్జామ్ ఎంట్రన్స్ ఫీ ఏం లేదండి. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ పేపర్కి సంబంధించి అంటే మీరు ఇంటికి పట్టుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సో పరీక్ష రాసే అభ్యర్థి తమ ప్రశ్నపత్రంగా ఏంటంటే ₹10 హ్యాండ్ క్యాష్ తెచ్చుకోవాలండి. సో ఆన్లైన్ పేమెంట్స్ ఏమీ స్వీకరించబడవు. సో ఇదండి ఈ టెస్ట్ సిరీస్ కోసం సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మరి ఈ సెకండ్ టెస్ట్ కోసం సిలబస్ ఏ విధంగా ఉందో, ఏ సిలబస్ ఇస్తున్నారో సిలబస్ కోసం మాట్లాడదామండి. సో సిలబస్ కోసం మాట్లాడదాం. సో ఇదండి సెకండ్ టెస్ట్ సిలబస్ అండి. ఇది సెకండ్ టెస్ట్ సిలబస్ అండి. సో పరీక్ష తేదీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. సో పరీక్ష తేదీ జనవరి 18th అండి. సో మార్కులు 100. ఇండియన్ హిస్టరీకి సంబంధించి 50 మార్కులు ఇవ్వడం జరుగుతుందండి. ఇండియన్ సొసైటీకి సంబంధించి 50 మార్కులు ఇవ్వడం జరుగుతుందండి. సో ఇండియన్ హిస్టరీలో ఇంతకుముందు మనం ఎక్కడి వరకు రాసామంటే ఢిల్లీ సల్తనత్ వరకు రాసామండి. సో ఇప్పుడు మధ్యయుగ చరిత్రలో మొఘల్ సామ్రాజ్యం నుండి ఆధునిక భారతదేశం మొత్తం అండి. సో మొఘల్ సామ్రాజ్యం నుండి ఏమేమి చదవాలంటే వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు ఆర్కిటెక్చర్, భాష మరియు సాహిత్యం, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క పెరుగుదల, అలానే యూరోపియన్ల రాక్ కూడా ఇక్కడే మధ్యయుగంలో ఎక్కడ ఇచ్చారండి సిలబస్లో ప్రకారంగా. సో అది కూడా చదవాల్సి ఉంటుందండి. సో ఆధునిక భారతదేశ చరిత్రలో మనం ఏం చదవాలంటే 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం, బ్రిటిష్ వారి పెరుగుదల మరియు ఏకీకరణ, భారతదేశంలో అధికారం, పరిపాలన, సామాజిక మరియు సాంస్కృతిక రంగాల్లో మార్పులు, సామాజిక మరియు 19వ మరియు 20వ శతాబ్దంలో మత సంస్కరణ ఉద్యమాలు, ఇండియన్ నేషనల్ ఉద్యమం. ఇది వివిధ దశలు మరియు ముఖ్యమైన సహాయకులు మరియు రచనలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి స్వాతంత్రం ద్వారా ఏకీకరణ మరియు దేశంలో పునర్వ్యవస్థీకరణ. సో ఇదంతా ఇండియన్ హిస్టరీకి సంబంధించిందండి. సో ఇదంతా కలిపి 50 మార్కులకు ఉంటుందండి. సో ఇండియన్ సొసైటీకి సంబంధించి ఆల్రెడీ మనం సమస్యల్లో ఏం చదివామంటే కులతత్వం, మతత్వం, ప్రాంతీకరణ అయిపోయిందండి. సో దాని తర్వాత టాపిక్స్ ఏమున్నాయంటే నేరానికి వ్యతిరేకంగా మహిళలు, బాలల దుర్వినియోగం మరియు బాల కార్మికులు, యువత అశాంతి మరియు ఆందోళన, అలానే సంక్షేమ యంత్రాంగంలో మనం చూడాల్సింది ఏంటంటే పబ్లిక్ పాలసీలు మరియు సంక్షేమ కార్యక్రమాలు, రాజ్యాంగబద్ధం మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, బీసీలకు చట్టబద్ధమైన నిబంధనలు, మహిళలు, వికలాంగులు మరియు పిల్లలు. సో ఇదండి సిలబస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. సో అలానే రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఈ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారే ఎగ్జామ్కి అర్హులండి. సో ఇది గుర్తుపెట్టుకోండి మిత్రమా. కిందసారి కూడా 4000 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలామంది మళ్ళీ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత ఆన్లైన్ అన్నారండి. తరువాత మళ్ళీ ఆఫ్లైన్లో చాలా ఎక్కువ మంది రావడం వల్ల కాస్త ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేట్ అయిందండి. సో మిత్రమా మీరు గమనించగలరు, ఇక్కడ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అయ్యి అక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆప్షన్ మీరు కరెక్ట్గా ఎంచుకుంటే మీకు ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ పట్టుకొని వస్తే మీకు ఉంటుంది ఎగ్జామ్. లేకపోతే ఖచ్చితంగా మీసారి అలౌ చేయడం ఉండదండి. సో ఖచ్చితంగా, ఎందుకంటే మరి మీరు ఎంతమంది వస్తారు, ఎంతమంది ఆఫ్లైన్, ఎంతమంది ఆన్లైన్ మాకు తెలియకపోతే ప్రశ్నపత్రాలు ఎన్ని ప్రింట్ ఇవ్వాలో మాకు అర్థం కావట్లేదండి. సో అందుకోసమే మీరు ఖచ్చితంగా ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది మోడ్ మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆఫ్లైన్ ఎంతమంది అయితే వస్తారో వారికే ఆ రిసిప్ట్ ఇచ్చి ఖచ్చితంగా
ఎగ్జామ్కి ఎలా చేస్తారో మిగతా వాళ్ళకి ఎగ్జామ్ ఎలా ఉండదండి. సో జాగ్రత్తగా ఈ విషయం గమనించగలరు. ఎందుకంటే మీకు కూడా టైం వేస్ట్ అవుతుందని. ఎందుకంటే పేపర్ లేట్‌గా రావడం వల్ల మీకు కూడా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మాత్రం ఆన్‌లైనా, ఆఫ్‌లైనా మాత్రం ఖచ్చితంగా పిక్ చేయాల్సి ఉంటుందండి. సో పిక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. బాగా చదవండి. సో ఇదండి సెకండ్ టెస్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టెస్ట్ సిరీస్‌కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ వితిన్ ఫ్రాక్షన్‌లో అప్డేట్ వస్తుందండి. థ్యాంక్ యూ.